హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి నిన్న తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. ఇవి మనకి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మనకి రిలీజ్ కాబోతున్నాయి. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి జాబ్స్ ప్రస్తుతానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అండ్ ఎట్ ది సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఫస్ట్ వచ్చేసినది మనకి తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, మిగతా వివరాలు అనేవి చూస్తాం. అండ్ ఫస్ట్ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసినది మనకి 18 to 31 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఆ తర్వాత బీసీ వాళ్ళకి 36 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసినట్లయితే మనకి ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత కిందికి రండి, దీనికి శాలరీ వచ్చేసినట్లయితే మనకి బేసిక్ పే 24,280 రూపీస్ అనేది ఉంటుంది. గ్రూప్ 4 జాబ్స్కి ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ ఫీ సేమ్ మనకి టీజీపీఎస్సికి 200 రూపీస్ ఉంటుంది కదా, అంతే ఉంటుంది. ఓసీ వాళ్ళకి మాత్రం 320 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 1393 వేకెన్సీ ఉన్నాయన్నమాట. ఇది మనకి 2022లో ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినటువంటి వేకెన్సీస్. అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఈ వేకెన్సీస్కి అనుమతి ఇచ్చింది, కానీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. ఎన్ని వేకెన్సీ అంటే 1393 వేకెన్సీ. అయితే ఈ నోటిఫికేషన్లో వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా ప్రమోషన్స్ ఇస్తున్నారు కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం ఉంది, అవి కూడా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మనకి 1500 నుంచి 1600 వరకు కూడా మనకి వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్కి హైట్ మనకి 163 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసినట్టు మనకి 84 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఒకవేళ కనుక మీరు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎంత ఉండాలంటే హైట్ మనకి 150 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 79 సెంటీమీటర్స్ ఉండాలి. అయితే దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్ వచ్చేసింది మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 100 మార్క్స్ అనేది ఉంటుంది. అండ్ మీకు 1.5 hour టైం అనేది ఉంటుంది. ఇది పేపర్ 1 అనమాట. ఆ తర్వాత పేపర్ 2 వచ్చేసినట్టే మధ్యాహ్నం ఉంటుంది. పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, 100 క్వశ్చన్స్ అనమాట. అండ్ డ్యూరేషన్ వచ్చేసినట్టు మనకి 90 minutes అంటే 1.5 hour అండ్ 200 మార్క్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు అనమాట. ఆ తర్వాత మనకి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మనకి వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 25 కిలోమీటర్స్ అనేది నడవాల్సి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్ 25 కిలోమీటర్స్ నడవాలి 4 అవర్స్లో. ఆ తర్వాత కిందకి రండి, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 4 అవర్స్లో మనకి 16 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. ఓకే, 4 అవర్స్లో మీకు ఈ కిలోమీటర్స్ కంప్లీట్ చేసేస్తే మీరు క్వాలిఫై అయిపోతారు. ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. అండ్ సిలబస్ కూడా చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, పేపర్ 1 సంబంధించినటువంటి సిలబస్ వచ్చేసినట్టే కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్ అండ్ మోడర్న్ హిస్టరీ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ సోషల్ కల్చర్ అండ్ హెరిటేజ్ సంబంధించి అండ్ పాలసీస్ అండ్ ఎథిక్స్ అండ్ సెన్సిటివిటీ టు జెండర్, వీక్నెస్ సెక్షన్స్ అండ్ సోషల్ అవేర్నెస్. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ అనమాట. పేపర్ 2 వచ్చేసినట్టే మనకి ఇక చూడండి, అర్థమెటిక్స్ సంబంధించి, ఆల్జీబ్రా సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కిందకి వస్తే మనకి ట్రిగనామెట్రీ అండ్ జియోమెట్రీ అండ్ మెజర్మెంట్ సంబంధించినటువంటి అండ్ ఆ తర్వాత స్టాటిస్టిక్స్. సో ఇదనమాట సిలబస్ మనకి. మ్యాథమెటిక్స్ సంబంధించి పేపర్ 2 అనేది ఉంటుంది దాదాపు. అండ్ పేపర్ 1 వచ్చేసినట్టు మనకి జనరల్ స్టడీస్ అనేది ఉంటుందన్నమాట. ఇది సిలబస్ సంబంధించి. అండ్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ పీడిఎఫ్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆ పీడిఎఫ్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ కొట్టండి. అండ్ ఇదండి మనకి తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.